దీపావళి వేళ టపాసుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేట్లు రాకెట్ లాగా దూసుకెళ్లడంతో టపాసుల షాపులు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్లో ఈసారి టపాసుల సందడి తగ్గింది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది టపాసుల ధరలు భారీగా పెరిగాయి. నిత్యావసర ధరలకు ధీటుగా టపాసుల ధరలు పేలిపోతున్నాయి. దీంతో టపాసులు కొనేందుకు వినియోగదారులు సుముఖత చూపడం లేదు. పర్యావరణంపై జనాల్లో అవగాహన పెరగడం, టపాసుల ధరలు అందుబాటులో లేకపోవడంతో షాపులు వెలవెలబోతున్నాయి. నిరుటితో పోలిస్తే కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రేట్లు బాగానే ఉంది. మరి అందరూ హోల్సేల్ రేట్లు కనుక కొద్దిగా 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఐటమ్ దగ్గర. బాగానే ఉంది. జాగ్రత్తగా మనం కాల్చే విధానం బట్టి ఉంటుంది. అందరూ కూడా మరి గత సంవత్సరం కంటే మరి సంవత్సరం పెరిగే కొద్దీ అలాగే ధరలు కూడా అన్ని విషయాలను కూడా పెరుగుతుంది. అలాగే మరి ఈ విషయంలో కూడా ధరలు అనేది పెరగడం అనేది కామన్. బట్ అలాగే కొంచెం కాల్చేటప్పుడు వృద్ధుల్ని మరి చిన్నపిల్లల్ని అలాగే బహిరంగ ప్రదేశాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు వహించి కాల్చడం అనేది పద్ధతి పాటించాలి. బిజినెస్ తగ్గడంతో వ్యాపారుల్లోనూ జోష్ కనిపించడం లేదు. నిరుటి కన్నా ఈసారి బిజినెస్ తక్కువగా ఉందని, పండుగ నాటికైనా గిరాకీ పెరుగుతుందని ఆశిస్తున్నామని అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం వ్యాపారం అంతా ముందుగా సాగట్లేదు. ఈరోజు రేపటితో ఎల్లుండితో పండుగ ఉన్నా కూడా ముందు 2-3 రోజులు వ్యాపారం ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇన్ని షాప్స్ ఒక 30-35 షాప్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ ఏ ఒక్క షాప్లో కూడా ఒక కస్టమర్ వచ్చి కొనేటటువంటి దాఖలు మీకు కనిపించట్లేవు. చాలా వ్యాపారం ఈసారి చాలా డల్గా కనిపిస్తూ ఉంది. మేము ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి ఎంతో ఆశతో ఎదురు చూసినట్టు కూర్చున్నట్టు మాకు నిరాశ మిగిలినట్లా కనిపిస్తుంది. మొత్తం మీద హైదరాబాద్లో దీపావళి సందడి డల్గా మొదలైంది. ధరల ప్రభావమో అవగాహన పెరగడమో కానీ ట్విన్ సిటీస్లో ఇంకా సౌండ్లు వినిపించటం లేదు.